యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కల్వరి విమోచన సందేశం టీవీ వీక్షకులైన మీ అందరికి కూడా శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మరొక టీవీ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మరి ఒక దీవెనకరమైన సందేశంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క దీవెనకరమైన సందేశం వింటకు మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో సహవాసం అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. సహవాసం అనేది ప్రతి ఒక్క మానవునికి కూడా అవసరమైందే. మానవుడు ఒంటరిగా ఏకాకిగా జీవించలేడు. ఒంటరిగా ఉన్నవారు ఎంత మాత్రం కూడా కుటుంబానికి కానీ సమాజానికి కానీ ప్రయోజనకరంగా ఉండరు. అయితే ఈ లోకంలో సహవాసం గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది స్నేహితులతో మనం సహవాసం చేస్తూ ఉంటాం. లోకంలో పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఏంటి అని అంటే, మన యొక్క సహవాసమును బట్టి మన యొక్క వ్యక్తిత్వం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అన్న విషయాన్ని పెద్దవారు ఒక సామెత రూపంలో చెప్తా ఉంటారు. ఏంటి అని అంటే, 6 నెలలు సహవాసం చేస్తేనంట వారు వీరైనా అవుతారు, వీరు వారైనా అవుతారు అన్నమాట పెద్దలు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక సహవాసం పైన మన యొక్క జీవితము భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సహవాసమును మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, ఫ్రెండ్షిప్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్య చేస్తామో, మన జీవితం కూడా చాలా ప్రమాదంలో నిర్లక్ష్యపరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అజాగ్రత్తతో కూడిన సహవాసంతో మనం ఉంటే కనుక మన జీవితము నశించిపోవడం కూడా తథ్యం. కాబట్టి ఈరోజు సహవాసాలను మనం చూసి ఎంచుకోవాలి. మరి ముఖ్యంగా యవన బిడ్డలు సహవాసాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా 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 జ్ఞానయుక్తంగా మన సహవాసాలను ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. అయితే బైబిల్లో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము ఎవరితో సహవాసం చేయాలనే దాని గురించి చెప్తా ఉన్నారు. ప్రప్రథమంగా మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలి. ఈరోజు మనము మొట్టమొదటిగా మన సహవాసం చేయడానికి, ఎవరితో మనం సహవాసం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలో అనేది, మన సహవాసం ఎవరితో ఉండాలి అనేది నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనమును ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథములు తెరిచి నేను చదువుతుండగా మీరు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాగుదా. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, ఈరోజు నీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నీ బిడ్డలతో ప్రభు యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మాట్లాడడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. అయ్యా ప్రభ స్తోత్రములు తండ్రి. ఈ దినమును ప్రభా నీ బిడ్డల కొరకు నువ్వు సిద్ధపరిచిన వాక్యాన్ని విరివిగా ప్రభా మీరు విత్తమని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ, నేను మాట్లాడడం తండ్రి నిష్ప్రయోజనం కానీ ప్రభా నీవు మాట్లాడితే ప్రభా తండ్రి దేవా నీ బిడ్డల యొక్క హృదయాలు కదిలించబడతాయి. దేవా నీ బిడ్డల యొక్క హృదయాలు మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి అవసరమైన వాక్యమును మీరు వెదజల్లమని ప్రార్థన చేస్తున్నాను. దేవ సహాయం చేయండి అయ్యా. ఈరోజు దేవా ఈ యొక్క వాక్య భాగంలో నుండి నీ పిల్లలతో మీరు మాట్లాడి నడిపించి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకుంటున్న యోబు గ్రంథం మనం చూస్తే కనుక చాలా ఒక ఉన్నతమైన గ్రంథంగా యోబు గ్రంథం మనము చూడవలసింది. ఎందుకు అంటే ఈ యోబు గ్రంథంలో మనం గ్రహిస్తే యోబును గురించి ఎక్కువగా మనము యోబు వెళ్తున్న కష్టాలు, యోబు పడుతున్న శ్రమ, యోబు పడుతున్న నిందలు, యోబు పడుతున్న అపహాస్యము, తన యొక్క సన్నిహితులు ఎలా గాయపరిచారో సమస్తము కూడా యోబు గ్రంథంలో పొందుపరిచింది. అంతేకాదు ఈ యోబు గ్రంథము చివరికి మనం వెళ్తే కనుక యోబు పడిన ప్రతి ఒక్క శ్రమకి, ప్రతి ఒక్క నిందకి, ప్రతి ఒక్క ఆ యొక్క పరీక్షకు జవాబుగా దేవుడు 2 అంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యోబు గ్రంథంలో మానవుని యొక్క భావోద్వేగాలు ఏ విధంగా శ్రమలో ఉన్నప్పుడు ఉండాలి, ఏ విధంగా దేవుని వైపు మన యొక్క దృష్టిని ఉంచాలన్న విషయాలు ఈ యొక్క యోబు గ్రంథంలో మనము చూస్తే కనుక మనం చాలా నేర్చుకోగలుగుతాం. అయితే యోబుకు ఈ యొక్క గ్రంథము ప్రారంభంలో యోబు గురించి దేవుడే సాక్షాత్తు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏంటి అనంటే,
దేవుడే ఒక మంచి సాక్ష్యాన్ని యోబుని గురించి చెప్పటం మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యోబుని గురించి దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటాడు, యోబు నీతిపరుడు, యథార్థవంతుడు, నాయందు భయభక్తులు కలిగినవాడు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యంను పొందుకోవడం చాలా చాలా కష్టమండి. ఎందుకంటే ఈ భూమి పైన నీతి వర్ధిల్లే దినములు పోయినాయి, యథార్థత వర్ధిల్లు దినములు పోయినాయి. ఈనాటి క్రైస్తవులు నీతిగా యథార్థంగా బ్రతికేవారు కనుమరుగైపోయారు. కాబట్టి ఇక్కడ మనము యోబును చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుని ద్వారా మనము సాక్ష్యం పొందే స్థితి మనకుందా? ఒకవేళ లేకపోతే కనుక నిజమైన మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆ యొక్క ప్రశంస ఏంటో తెలుసా? మనుషుల చేత ప్రశంసించబడ్డం కాదు, మనుషుల చేత హెచ్చింపబడ్డం కాదు, గణపరచబడ్డం కాదు. ఎలా అయితే యోబు సాక్ష్యం పొందుకున్నాడో ఆ విధంగా దేవుని ద్వారా మనం నీతిపరులమని, యథార్థవంతులమని, భక్తిపరులుగా మనం దేవుని యందు సాక్ష్యంను సంపాదించుకుని వారుగా ఉండాలి. అయితే యోబు అటువంటి సాక్ష్యం సంపాదించుకున్న తరువాత అపవాది చేత శోధించబడ్డాడు, దానికి కూడా తండ్రి అయిన దేవుడు అనుమతితోనే. అయితే ఇక్కడ మనము గమనించాలి, విశ్వాస పోరాటంలో కొన్నిసార్లు పరీక్షించబడ్డం అనేది సహజం, కొన్నిసార్లు పరీక్షల గుండా వెళ్ళడం అనేది సహజం, కొన్నిసార్లు శ్రమలు మనల్ని తల్లకిందులు చేయడం అనేది సహజం, కొన్నిసార్లు మన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోవడం అనేది సహజం. ఇవన్నీ కూడా ఏవో మన యొక్క భవిష్యత్తును ఎంత మాత్రం కూడా నాశనం చేయలేవు. మన నుండి దేవుని యొక్క చిత్తం, మన పట్ల దేవునికి ఏ చిత్తం అయితే ఉందో, ఏ ఆశీర్వాదం అయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచించాడో, ఈ యొక్క పరీక్ష ద్వారా కానివ్వండి, అపవాది యొక్క శోధన ద్వారా కానివ్వండి, అవి ఎంత మాత్రము నిర్మూలం అవ్వన్న విషయమును మనం ఈ యోబు గ్రంథం చదివినప్పుడు గ్రహించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ యోబుకు సన్నిహితులే యోబు 4 విధములైన శ్రమ ఆయన చూసినప్పుడు, 4 విధములైన నాశనకరమైన స్థితిలు ఆయనకు కలిగినప్పుడు ఆయన్ని ఎంతగానో నిందించారు, ఆయన యొక్క భక్తిని చాలా ప్రశ్నించారు. అయితే ఈ 4 విధములైన శ్రమ ఏంటి అని మనం చూస్తే కనుక, మొట్టమొదటిగా యోబు తన 10 మంది పిల్లలను ఒకేసారి కోల్పోయాడు. రెండవదిగా వచ్చిన నష్టం ఏంటి అని మనం చూస్తే కనుక, తనకున్న ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు, తనకున్న ఒంటెలు, గొర్రెలు సమస్తం ఒకే రోజు కోల్పోయాడు. మూడవదిగా చూస్తే కనుక తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, తనకున్న ఆరోగ్యం అంతా పాడైపోయింది, చాలా దీన స్థితిలోకి వచ్చేసాడు. తన యొక్క స్నేహితులు వచ్చేటప్పటికి యోబు బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన శరీరాన్ని గీసుకుంటాం, ఆ యొక్క గోక్కోవడం ఆ యొక్క స్నేహితులు చూడడం మనము ఈ వాక్య భాగంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 2వ అధ్యాయం చివరి భాగంలో. అయితే 4వదిగా తనకున్న పేరు ప్రఖ్యాతులను కూడా కోల్పోయాడు. ఈ 4 విధములైన లాసెస్, నాశనాలు, లేకపోతే 4 విధములైన ఈ యొక్క ఎదురు దెబ్బల వలన యోబు ఎంతగానో కృంగిపోయిన స్థితిలో తన స్నేహితులు యోబు యొద్దకు వచ్చి 7 దినములు తనతో పాటు దుఃఖపడ్డారంట. 7 దినములు యోబుతో పాటు తన స్నేహితులు దుఃఖపడ్డారు. అయితే 7వ దినము నుండి, అంటే 3వ అధ్యాయం ప్రారంభం నుంచి 30వ అధ్యాయం వరకు యోబు గ్రంథంలో మనం చూస్తే కనుక యోబు మరియు తన యొక్క స్నేహితుల మధ్య ఉన్న సంభాషణను మనం చూస్తూ ఉంటాం. ఈ సంభాషణ ఏంటి అని మనం చూస్తే కనుక, పరిశీలన చేస్తే జాగ్రత్తగా, యోబు స్నేహితులు యోబుతో అంటారు ఒకరి తర్వాత ఒకరు, యోబు యొక్క భక్తిని ప్రశ్నించడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యోబు స్నేహితులు యోబు యొక్క భక్తిని ప్రశ్నిస్తూ ఉంటారో, యోబు తిరిగి మళ్ళా వాళ్ళకి సమాధానం చెప్తాడు. అది తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. మరలా తర్వాత అధ్యాయంలో తన యొక్క మరొక స్నేహితుడు ప్రశ్నించడం, దానికి సమాధానంగా యోబు జవాబు ఇవ్వడం, ఈ విధంగా 3వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు కూడా మనము గమనించవచ్చు. అయితే ఈ 22వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొదటి వచనంలో మనం చూస్తాము, తేమానీయుడైన ఎలీఫజు అంటున్న మాట అన్నమాట. ఈరోజు మనం చదువుకున్న మాట ఏంటి? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. తేమానీయుడైన ఎలీఫజు ఎంత యోబుని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పటికీ కూడా, గాయపరిచే మాటలే కానివచ్చు కానీ, యోబు
యోబు యోబుతో ఒక మాట అంటున్నాడు ఏంటి అని అంటే, యోబు గ్రంథం 22 అధ్యాయం 21 ఏంటి, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, మేలు కలుగును. అంటే ఇక్కడ ఎలీఫేజ్ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు యోబుకి. యోబు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీకు చాలా గాయమైంది, నీకు చాలా, నీ హృదయం చాలా బాధతో ఉంది, నీ హృదయం చాలా దుఃఖంతో నిండి ఉంది. అయితే నీవు ఈ యొక్క పరిస్థితుల్లో సమాధానం నీకు కావాలంటే, నువ్వు మేలును చూడాలి అని అంటే, నీ పరిస్థితులు మేలుకరంగా మార్చబడాలి అని అంటే నీవు దేవునితో సహవాసించు. యాక్చువల్గా అప్పటికే యోబు ఆయనకున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనము చక్కగా క్షుణ్ణంగా చదవగలిగితే మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యోబు ఒక మాట అంటాడు, ఎంత కోల్పోయినా కూడా ఒకే ఒక్క మాట ఉపయోగించాడు. ఏంటంటే, ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు, ఆయన నామముకు స్తోత్రం. ఈ యొక్క అనుభవం ప్రతి ఒక్క క్రైస్తవుల్లోనే ఉండాలి, ప్రతి ఒక్క దేవుణ్ణి సేవించే వారిలో ఉండాలి. ఎందుకనంటే మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి నమ్ముకోలేదు, మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడకూడదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు, ఈ లోక సంబంధమైన ఆరోగ్యం కొరకు, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకు మనం మొదట ప్రాధాన్యత ఇచ్చి మనం పరుగులు తీయకూడదు. కానీ మన విశ్వాస జీవితంలో మనం దేనికోసం ప్రయాసపడాలి అంటే దేవునితో సహవాసం చేయడానికి ప్రయాసపడాలి. వీఆర్ కాల్డ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. మనం దేవునితో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు హ్యావ్ అ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనం లోతైన అనుబంధం కలిగి ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి ఈరోజు ఎలీఫేజు, తేమానీయుడైన ఎలీఫేజు యోబుకు జ్ఞాపకం చేస్తున్న ఒక మాటను మన అందరం కూడా ధ్యానించబోతున్నాం. ఏంటి అంటే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అదేవిధంగా అలాగున నీకు మేలు కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్థలంలో ఉండి నువ్వు దేవుని వాక్యం వింటున్నా సరే, ఈరోజు దేవుడు మరొకసారి మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా. ఏంటి అని అంటే, ఆయనతో సహవాసం చేయాలి. ఈరోజు నేను ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా, ఈ లోకంలో క్రైస్తవునికి సమాధానంతో జీవించటం అనేది మనకున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. పరిస్థితులన్నీ మంచిగా ఉంటాయి, పరిస్థితులన్నీ హ్యాపీగా ఉంటాయి, మనకి చేతి నిండా ధనము, కుటుంబంలో సంతోషము, అదేవిధంగా చాలా అద్భుతమైన జీవితం మనం కలిగి ఉంటే సమాధానం కలిగి ఉండడం అనేది లోకంలో ఉన్నవారు కూడా కలిగి ఉంటారు. కానీ క్రైస్తవులమైన మనకు దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటో తెలుసా, మనం సమాధానము కలిగి ఉండడానికి మన పరిస్థితులతో మనకు సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజముగా దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే, నువ్వు నిజముగా దేవునితో అనుబంధం కలిగి ఉన్నట్లయితే కనుక నీ జీవితంలో పరిస్థితులు ఏవైనప్పటికీ సమాధానంతో నీవు ఉంటావు. బికాస్ యూ విల్ నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎలా తెలుసా, దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడు నీకు తెలియచేస్తాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాం వాస్ కాల్డ్ యాజ్ గాడ్స్ ఫ్రెండ్. దేవుని యొక్క స్నేహితుడుగా అబ్రహాం పిలువబడ్డాడు. అబ్రహాముకి సమస్తమును దేవుడు తెలియజేసేవాడు. మోషే దేవునితో సహవాసం చేశాడు, ఆయన సన్నిధిని మోషే కూడా పంపించాడు దేవుడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం దేవునితో సహవాసం చేస్తే, దేవునితో మనం ఫెలోషిప్ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మన జీవితంలో మనకి సమస్తమును తెలియజేస్తాడు, మనకి సమాధానాన్ని కలుగజేస్తాడు, మనకు మేలు కలుగజేస్తాడు, మనతో పాటు ఆయన సన్నిధిని తోడుగా ఉంచుతాడు మన పరిస్థితులు ఏవైనా సరే. ఈరోజు దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న మనుషులకు సహవాసం కొరకు ప్రయాసపడుతున్నారేమో, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం మీకు జ్ఞాపకం చేస్తుంది, యువర్ ఫస్ట్ ప్రయారిటీ రిగార్డింగ్ ఫెలోషిప్ షుడ్ బి విత్ గాడ్. మీ యొక్క సహవాసమును గురించిన ప్రథమ ప్రాధాన్యత ఎవరితో అయి ఉండాలి అని అంటే దేవునితో అయి ఉండాలి. మీ సహవాసమును దేవునితో ఏర్పరచుకోండి. దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఉదయమో కొంతసేపు, సాయంత్రమో కొంతసేపు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. కానీ ఎలా ఉండాలి అని మనం చూస్తే కనుక దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. నిత్యము మనం ఆయనతో మాట్లాడే వారంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ దేవునిపైన ఆధారపడే వారంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ మనం దేవునితో నడుచుకునే వారంగా ఉండాలి.
నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు సదరేషియా బైబిల్ కాలేజ్లో నాకు ఒక మెంటర్ ఉండేవారు. ఆయన పేరు మెర్లిన్ జోన్స్ గారు. అయితే కొన్నిసార్లు నేను కొన్ని సలహాల కొరకు ఆయన వద్దకు వెళ్ళినప్పుడు, నా పరిస్థితులు ఆయనతో పంచుకున్నప్పుడు, ఈ పరిస్థితులు ఎలా నేను అధిగమించాలి అని నా మెంటర్ నేను అడిగినప్పుడు, ఆయన నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా అమ్మ, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవునితో సహవాసించే, అంటే క్రీస్తును నీలో ప్రతిబింబించడానికి ప్రయత్నించే. క్రీస్తు ఎలా అయితే ఒక సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశాడో ఈ లోకంలో ఉన్నప్పుడు, క్రీస్తు ఎలా అయితే ఆలోచన చేసేవాడో అటువంటి ఆలోచన కలిగి ఉండు. ప్రతి సమస్యకి క్రీస్తు ఒకవేళ ఈ పరిస్థితిలో క్రీస్తు ఉంటే, యేసయ్య ఉండుంటే ఏ విధంగా ఆయన ప్రవర్తించేవాడు, ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించే. ప్రతి సమస్య నుండి విడుదల పొందుతావు అనే ఒక సలహా ఆయన నాకు ఒకసారి అనే సలహా ఆయన నాకు ఒకసారి ఇవ్వడం జరిగింది. అయితే క్రీస్తును ప్రతిబింబించాలంటే ముందు మనం ఏం కావాలి అని అంటే దేవునితో సహవాసం కావాలి, దేవునితో మనం నడవాలి. క్రీస్తును ప్రతిబింబించడం అంటే మాటలు కాదు, క్రీస్తు వలె జీవించడం అంటే మాటలు కాదు. క్రీస్తు వలె మనం నడవాలి అని అంటే వాక్యము తెలిసిన వారి వలె ఉండాలి, దేవునిలో లోతైన అనుభవం కలిగిన వారి వలె ఉండాలి, దేవుని అడుగుజాడల్లో నడిసే వారమై ఉండాలి. అలా మనం ఎప్పుడైతే నడవగలుగుతామో మన యొక్క ప్రతి సమస్యకు క్రీస్తు ఎలా అయితే స్పందిస్తాడో ఆ విధంగా మనం స్పందించే వారంగా మారుతాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నారు, ఆయనతో సహవాసించే. నీకు సమాధానం కొరతగా ఉందా, మేలు కొరతగా ఉందా, అయితే దేవునితో సహవాసించే. దేవునితో సహవాసం చేయాలంటే కొన్ని క్వాలిటీస్ మనలో ఉండాలి. ఈరోజు నా యొక్క వాక్యాంశం ఏమిటి అని అంటే దేవునితో సహవాసం చేయుట. దేవునితో సహవాసం చేయాలంటే మీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటి అని అంటే మొట్టమొదటి లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని మందిరంలో నివాసం చేసే అనుభవం ఉండాలి. దేవుని మందిరంలో నివాసం చేయుట మొదటి అనుభవం. అయితే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3-4 వచనములు ధ్యానం చేసుకుందాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నాకు ఎన్ని యుద్ధాలైనా రానివ్వండి, ఎంత కష్టమైనా నేను పడుతూ ఉండొచ్చు, నాతో యుద్ధం చేయడానికి ఎవరైనా వచ్చినా, నా మీదకి యుద్ధం రేగినా సరే నేను ధైర్యం విడిచిపెట్టను. నేను దేని గురించి కూడా నా యొక్క హృదయంలో ఆ బాధ భారం నేను క్యారీ చేయను, నేను అది మోసుకుంటూ తిరగను ఆ భారాన్ని. కానీ నేను ఎలా ఉంటానంటే దేవుని సన్నిధిలో ఒక్క వరము అడుగుతున్నాను, ఆ ఒక్క వరం గురించి నేను వెతుకుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడికి పరిస్థితులు బాలేదు. ఇక్కడ భక్తుడైన దావీదుని శత్రువు తరుగుతున్నాడు. భక్తుడైన దావీదు పైకి యుద్ధము రేగుతా ఉంది. భక్తుడైన దావీదు తన యొక్క శ్రమలో, తన యొక్క వేదనలో ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట ఆయన అంటున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నాకు నీ మందిరములో నివాసము చేయాలన్న ఆశ ఉంది, నీ మందిరములో నేను నివసించగోరుచున్నాను. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో నివాసం చేయాలన్న ఆశ మనలో ఉండాలి. మన పరిస్థితులు ఏవైనా సరే నీవు దేవుని సన్నిధిలో నివాసం చేస్తే, దేవుని సన్నిధిలో అంటుగట్టబడి ఉంటే, దేవుని సన్నిధిలో నీవు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే గనుక నీ పోరాటాలు ప్రభువే పోరాడతాడు, నీ పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు. ఈరోజు మన శ్రమలంటూ, మన వేదన అంటూ, మన దుఃఖం అంటూ, మనకున్న ప్రయాసల కొరకునే మనము ఏం చేస్తున్నామంటే పరుగులు పెడుతున్నాం తప్ప, మన భారాన్ని మనమే మోసుకుంటూ ఈ లోకంలో ప్రయాసలో మనం ఉంటున్నాం తప్ప, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నట్లు భక్తుడైన దావీదు తన యొక్క హృదయంలో ఉన్న ఆశను మనము కలిగి ఉండట్లేదు. ఈరోజు క్రైస్తవులైన మన అందరం కూడా దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మనము అనుబంధం కలిగి ఉండడానికి దేవుని యొక్క మందిరంలో నివాసము చేయాలి. ఈరోజు క్రైస్తవుల్లో ఈ యొక్క కడవరి దినాల్లో చూస్తుంది ఏంటి అని అంటే, దేవుని పిల్లల్లో చూస్తున్న ఆ యొక్క ఇబ్బంది ఏంటి అని మనం చూస్తే కనుక, దేవుని మందిరానికి దూరంగా జీవిస్తున్నారు, దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు.
అటువంటి ఆత్మీయ స్థితి మనలో ఉంటే కనుక మనం ఎంత మాత్రం అభివృద్ధి చెందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కానివ్వండి, గత కాలంలో ఉన్న విశ్వాసులు కానివ్వండి, దేవుని సన్నిధికి సమీపంగా ఉన్నారు కనుకనే ప్రతి ఆరాధనకి, ప్రతి కూడికకు, ప్రతి ఒక్క ఆత్మీయ కార్యక్రమానికి హాజరయ్యి దేవుని సన్నిధిలో ప్రతిరోజు గోజాడే అనుభవంలో ఆనాటి క్రైస్తవులు భక్తులు ఉన్నారు కనుకనే వారి జీవితంలో తల్ల క్రిందులైన పరిస్థితుల్లోనూ కూడా నిలబడగలిగారు. వారు దేవుని యొక్క మేలులు పొందుకోగలిగారు, దేవుడిచ్చే సమాధానమును పొందుకోగలిగారు. ఈరోజు మీ జీవితాల్లో సమాధానం పొందుకోలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరముకు దూరముగా జీవించే అనుభవాలు ఈనాటి క్రైస్తవుల్లో కలిగి ఉంటున్నారు. కాబట్టి మీ మందిరానికి సమీపంగా ఉండండి, మీ సేవకునికి సమీపంగా ఉండండి, మీ యొక్క మందిరంలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి, దేవుని సన్నిధిలో అంటుకట్టబడి ఉండండి, దేవునితో అనుబంధంని ఏర్పాటు చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్లోనే ఉన్నావా? ఇంకా ఆ అజ్ఞానపు మార్గాల్లోనే నడుస్తున్నావా? ఇంకా దేవుడు విసర్జించిన, దేవుడు వద్దు అని చెప్పిన ఆ మార్గంలోనే మీరు కొనసాగుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనతో నీకు సహవాసం కావాలి అని అంటే, ఆయనతో నీవు సహవాసం ఏర్పరచుకోవాలంటే, అనుబంధాన్ని ఏర్పరచుకోవాలంటే వెంటనే ఆ అజ్ఞానపు మార్గాలను విడిచిపెట్టేసేయండి, ఆ పూర్వపు మార్గాలను విడిచిపెట్టేసేయండి. పరిశుద్ధత కలిగి జీవించడానికి పిలువబడ్డాము. పరిశుద్ధత కలిగి జీవించినట్లు మనము దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించి ఆయన యొద్ద సహవాసంలోకి వద్దాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఫస్ట్ అనుభవం ఏంటి అని అంటే, దేవుని మందిరంలో నివాసం చేయాలి, దేవుని సహవాసంలో మనం ఉండాలంటే. రెండవ అనుభవం ఏంటి అని అంటే, పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవ అనుభవం ఏంటి అని అంటే, కేవలం అంతటితోనే ఆగిపోకుండా దేవునిలో మనము వేరుపారాలి. దేవునిలో మనము వేరుపారాలి. దేవుడు ఆశపడుతుంది ఏంటి అని అంటే, మనము దేవునిలో లోతైన అనుభవంలోకి రావాలి, దేవునిలో లోతైన ఆత్మీయ అనుభవాలను మనము పొందుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాలో నిలిచి ఉండండి. నేను ద్రాక్షావల్లినై ఉన్నాను, మీరు తీగలై ఉన్నారు. మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, మీరు నాలో ఉంటేనే మీరు అభివృద్ధి చెందుతారు, మీరు నాలో ఉంటేనే మీరు అన్ని విధములా కూడా ఆశీర్వదించబడతారు. శాంతి, సమాధానం, నెమ్మది సమస్తము నాలో నుంచే వస్తాయి. కాబట్టి నాలో నిలిచి ఉండండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. కింద వచనాల్లో మనం చదివితే, మనము దేవుని యందు నిలిచి ఉండడానికి ఇష్టపడాలి. దేవునితో సహవాసం చేయాలి అని అంటే, దేవునితో మనము మన యొక్క అనుబంధం ఏర్పరచుకోవాలంటే, ఒక మనిషి ఇంకొక మనిషితో సహవాసం చేయాలంటే అభిప్రాయాలు కలవాలి. ఫ్రెండ్స్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అవుతారు అని మనం ఆలోచన చేస్తే, వారిలో ఉన్న ఆ యొక్క మనోభావాలు, వారిలో ఉన్న ఆ యొక్క అనుభవాలు ఒక్కటిగా ఉంటేనే, వారిలో ఉన్న ఆ యొక్క ఆలోచన ఏకముగా ఉంటేనే, వారిలో ఒక ఏక మనసు ఉంటేనే ఇద్దరు వ్యక్తులు బెస్ట్ ఫ్రెండ్స్గా ఈ లోకంలో ఉండగలరు. భిన్న అభిప్రాయాలు కలిగి, వేరువేరు అభిప్రాయాలు కలిగి వేరువేరు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఎంత మాత్రం ఆ సహవాసము ముందుకు కొనసాగే అవకాశం లేదు. అదేవిధంగా ఇక్కడ దేవుని వాక్యంలో కూడా చెప్తున్నది ఏంటి అని అంటే, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఫస్ట్ మనం దేవునిలో నిలిచి ఉండాలి, దేవునిలో మనం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. మన ఆత్మీయ స్థితిని దినదినము పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం ఎక్కువ చదవాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి, దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవము ఎక్కువగా మనలో ఉండాలి. ఏ యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన అనుభవం ఉండదో, ఏ యొక్క దైవజన్య యొక్క జీవితంలో ప్రార్థన అనుభవం ఉండదో, ఎవరిలో అయితే వాక్యానుసారమైన జీవితం ఉండదో, ఎవరిలో అయితే వాక్యమును ధ్యానించే అనుభవం ఉండదో, వారిలో దైవికమైన శక్తి ఉండదు, వారితో దేవుని యొక్క సమాధానం ఉండదు, వారితో దేవుని యొక్క సహవాసము ఉండదు.
ఈరోజు మేలుల కొరకు ప్రయాసపడుతున్నామేమో, సమాధానం కొరకు పరుగులు పడుతున్నామేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన మూల వాక్యం యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనము, ఆయనతో సహవాసం చేయి, సహవాసం చేయుడి, నీకు సమాధానం కలుగుతుంది, అలాగుననే నీకు మేలు కలుగుతుంది. ఆశీర్వదించబడ్డానికి షార్ట్ కట్స్ లేవు, ఎంత మాత్రం కూడా షార్ట్ కట్స్ లేవండి ఈ లోకంలో. ఆశీర్వదించబడ్డానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దేవునికి విరోధకరమైనవి. అవి ఫాలో అవటం వలన, అవి అనుసరించటం వలన అసమాధానాన్ని ఇంకా కొని తెచ్చుకుంటున్నాము, కీడుని ఇంకా కొని తెచ్చుకుంటున్నాము. కానీ దేవుని పిల్లలు ఆశీర్వదించబడ్డానికి అవన్నీ ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లోకి వెళ్ళక్కర్లేదు, కానీ దేవునితో సహవాసం చేస్తే చాలు. ప్రతి ఉదయము సాయంత్రము దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి ఉదయము సాయంత్రం దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి. ధ్యానించిన వాక్యమును బట్టి మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క కూటానికి హాజరు కాండి. ప్రతి ఒక్క వాక్యమును మీ యొక్క హృదయంలో ఉంచుకోండి. పరిచర్య కొరకు సహకారులుగా ఉండండి. ఈ అంచె దినములలో మందిరములో నివాసం చేసే అనుభవంలో ఉండండి. రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండండి. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లోకి వెళ్ళొద్దు, పాపపు బ్రతుకుల్లోకి వెళ్ళొద్దు, పాపపు జీవితాల్లోకి వెళ్ళొద్దు. దేవునికి వ్యతిరేకమైన జీవితం కలిగి అపరిశుద్ధులుగా ఉండి దేవుని సహవాసాన్ని దూరం చేసుకోవద్దు. మూడవదిగా లోతైన ఆత్మీయ అనుభవంలో ఉండండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఆయనతో సహవాసంలోకి వస్తారా? ఈరోజు నాకు దేవునితో సహవాసం కావాలని ఆశపడుతున్నావా? అయితే నీవున్న చోటనే తలలు వంచి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని, ప్రభువా నా జీవితంలో సమాధానం తక్కువైందయ్యా, నా జీవితంలో ఎటు చూసినా కీడులే ప్రభువా, ఎటు చూసినా ప్రభా శాంతే దేవా, ఎటు తిరిగినా ప్రభువా నిందలు అవమానాలే దేవా. యోబు పడుతున్నటువంటి శ్రమ, బహుఘోరమైన శ్రమ నేను పడుతున్నాను ప్రభువా. అయితే నాకు సమాధానం లేదు, నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, ఎలా ఈ యొక్క ఊబిలోంచి బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని ఒకే ఒక్క విషయం, ఒకే ఒక్క వరం అడుగు ప్రభు సన్నిధిలో, ప్రభువా నాకు నీతో సహవాసం కావాలి, నాకు నీతో ఫ్రెండ్షిప్ కావాలి దేవా, నాకు నీతో అనుబంధం కావాలి యేసయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా, అయ్యా నీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని అడుగుదామా నోరు తెరిచి. ప్రభువా ఈరోజు నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలే. అవును ప్రభువా, నీ సహవాసంలో సమాధానం ఉంది, మేలుంది ప్రభువా. ఈ సత్యం తెలియక ప్రభువా ఇంతవరకు నీ బిడ్డలు లోకంలో తిరుగులాడారేమో, అనేకుల యొద్దకు పరుగులు తీశారేమో ప్రభువా, మనుషుల యొద్దకు నీ సహాయమును కోరడానికి నీ యొద్దకు రాలేకపోయారేమో దేవా. అయితే ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఈ వాక్యం వింటున్న ప్రభువా నీ బిడ్డలు ఎవరైనా సరే ఎటువంటి సమస్యలతో రోధిస్తున్నప్పటికీ అయ్యా నీ సహవాసంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు ప్రభువా, నీ సమాధానంను దయచేయండి. నీ బిడ్డలతో మీరు సహవాసం చేయండి ప్రభువా. నీ సమాధానంను, శాంతిని మీరు దయచేయండి. ఏ బిడ్డ ఏ కష్టంతో దేవ కృంగిపోతున్నప్పటికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం దేవా. నీ దాసురాలుగా నీ బిడ్డల పక్షంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా విడుదల దయచేయండి, ఆర్థికపరమైన సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్యపరమైన దేవా తండ్రి స్తోత్రం దేవ, ప్రతి ఇబ్బంది నుండి విడుదల దయచేయండి అయ్యా. తండ్రి అప్పుల కాడి ద్వారా తండ్రి నలిగిపోతున్నారేమో, యేసు నామంలో దేవ ప్రతి ఒక్క కాడిని మీరు విరగొట్టండి అయ్యా. ఎటువంటి సమస్య అయినప్పటికీ యేసు నామంలో మీరు విడుదల దయచేయమని ప్రభా విన్న వాక్యమును బట్టి ప్రభా బిడ్డలు దేవ నీ సన్నిధిలో నీతో సహవాసం చేసే అనుభవంలోకి దేవ రావడానికి మీరు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.